వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసము కూడా మధ్యస్థంగానే నడుస్తుంది. ఫిబ్రవరి మాసం కూడా అని ఎందుకన్నాను అంటే జనవరి నెల కూడా అలాగే నడిచింది. అంటే ఇది ఆనందదాయకమైనటువంటి సందర్భం ఉండదు. ఏదైనా సినిమాకో లేకపోతే ఇంకోటో వెళ్ళారనుకోండి, మధ్య నుండి వచ్చేవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే మీకు నచ్చినటువంటి దాన్ని మీరు అనుభవించలేకపోతారు. దానికి కారణం ఏంటి? గతంలో 12వ స్థానమందు పంచగ్రహ కూటమి ఉంటే ఇప్పుడు జన్మరాశి యందు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. గతంలో స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం. మీకు కాదు అనారోగ్యం, బంధువులకి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ అనారోగ్య సమస్యలు రావడం ద్వారా మీరు సఫర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. స్థానం మార్పు ఫలన మనం ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళినా తిరిగి మళ్ళా గమ్మున ఇంటికి వచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఏమంటే ఇక్కడ మీరు ఏదైనా తీర్థయాత్రలో పలానా పుణ్యక్షేత్రాల్లో పలానా ఏదైనా విహారయాత్రలో వేసుకుందాము అంటే పరిస్థితులు సహకరించవు. మనసు ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఉండదు. ఎప్పుడు ఏదో అలజడితోటి ఉంటుంది. దీనికి కారణం ఈ పంచగ్రహ కూటమి. మన వ్యయంలో పడితే ఇప్పుడు జన్మరాశిలో పట్టింది. సరే, ఇందులో ఒకంత మంచి విషయము ఉన్నది. జన్మరాశిలో శుక్రుని యొక్క సంచారము, 5వ స్థానమందు గురుని యొక్క సంచారము, అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా కొంత అనుకూలిస్తాయి. అంటే ఇక్కడ మీకేమీ ఆర్థికపరమైన సమస్యలు లేవు, అనారోగ్య సమస్యలు లేవు, అలాగే ఉద్యోగపరమైన సమస్యలు లేవు, వ్యాపారపరమైన సమస్యలు లేవు. అంటే ప్రత్యక్షంగా మీకు ఇబ్బందిని కలిగించేటువంటిది కాదు ఈ గ్రహస్థితి. పరోక్షంగా ఇబ్బంది పెడుతుంది. ఎలాగా? మానసికంగా ఇబ్బంది పెడుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది మీ చెవిన పడడం, లేదా ఇతరులకు ఏదైనా వచ్చిన సమస్య మీదుగా మీరు భావించడం, లేదా మీ కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి, సంతానం, ఇలా ఇతరులు ఎఫెక్ట్ అవ్వడం ద్వారా ఆ మెంటల్ టెన్షన్ మీ మీద పడుతూ ఉంటుంది. దానికి ఈ గ్రహస్థితి కారణం. ఇంకొకటి ప్రధానంగా నిద్ర ఉండకపోవడం. సరైన సమయానికి నిద్ర, సరైన సమయానికి తిండి లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. పని ఒత్తిడిలో పడడం ద్వారానో, లేదా ఏదైనా ఉద్యోగ పరంగానో ఇంకో ఇతరత్ర పనుల్లో నిమగ్నం అవడం ద్వారానో ఇది దొరకదు. ఇలా అటు శారీరక శ్రమ ఉంటుంది, మానసిక శ్రమ ఉంటుంది. ఏది లోటు ఉండదు, కానీ ఏది ఉన్నా సకాలంలో మీరు తినలేకపోతారు. ఎదురుకుండా పంచపక్ష పరమాన్నాలు ఉంటాయి, కానీ మీకు తినేసే అవకాశం ఉండదు. ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇలా ఈ మానసిక శారీరకమైనటువంటి అలజడి ఎక్కువగా ఉండడాన్ని మీరు గమనించవచ్చును. ఇక్కడ మీరు ఇంకోటి ఏంటి అంటే ఏలినాటి శని. సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అన్నది శాస్త్రం. మీ గురించి మీరు శ్రమపడ్డం కన్నా ఇతరుల కోసం శ్రమపడ్డం ద్వారా మీ సమయం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సతతం కార్యనాశనం. ఏ పని మొదలుపెట్టినా విఘ్నములు, అవాంతరాలు, ఆటంకాలు. అలాగే అనవసరమైనటువంటి కథాకాలక్షేపము. ఎవడో వచ్చి ఏదో కబుర్లు చెప్తూ ఉంటాడు, ఆ సమయం అంతా వాడు తినేస్తూ ఉంటాడు. ఏ పని చేయడానికి ఉండదు, వాడు వెళ్ళడం, మీరు లేవడానికి ఉండదు. ఈ రకమైన వాతావరణం. అంటే సమయం వృధాగా పోతుంది, డబ్బు వృధాగా పోతుంది, అలాగే ఇవన్నీ కూడా అలాగే పోతూ ఉంటాయి. ఇలా మానసికమైనటువంటివి ఉంటాయి. ఈ మాసంలో దాన్ని అధిగమించడానికి ఎక్కువగా మీరు సూర్యారాధనే చేయాలి. సూర్యుడు గ్రహములకి అధిదేవత, అధిపతి. కాబట్టి ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ వీలున్నంత వరకు ఆదివారాలు నిష్టగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తం.